బదిలీ వచ్చాయంట. తెలంగాణ కోసం గొంతెత్తి తెలంగాణ హక్కులు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. ఏం మాట్లాడతారు? మీకు గొంతు ఉంటే కదా ప్రజలను నమ్మించి మోసం చేసారు. మీకు గొంతు ఎక్కడిది? ఇంకా మీరు సరి అయిన పని చేసి సమాంతర న్యాయం ఉంటే మీలో పబ్లిక్కు మరీ వేస్తే మీరే ఉంటుండే. మీరు కరెక్ట్ లేకనే గెలిపించుకున్నారు కాంగ్రెస్ను. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన రుణమాఫీ 500 బోనసులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆవు చూపిస్తారు. 5 ఏళ్ళు ఇచ్చింది కదా టైం. మీ లేక దోసుకున్నట్టుగా ఎంబడే ఖజానా ఖాళీ చేయలే కదా. ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకొని వాటిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నా అన్నారు. ఎగ్గొడితే వాళ్ళకే ఓట్లు రావు. మీరు సత్యహరిచంద్రులు మీరే వేయించుకోండి, తెలుస్తుంది రేపు ప్రజలు ఎవరికి వేస్తారు. పాలన కంటే కుట్రలు కుతంత్రాలకే సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. నువ్వు అదే స్కూల్లోకి వెళ్ళి వచ్చినావు రేవంత్ రెడ్డి గురించి తెలియదా? ఇలా కొత్తగా అంటూ నువ్వు కుట్రలు కుతంత్రాలు చేస్తాడు. భారతీయ జనతా పార్టీ కేసీఆర్ చేస్తారంటే నమ్ముతారని, రేవంత్ రెడ్డి చేస్తారంటే 4 నెలల్లో ఎవరు నమ్ముతాడు? కొంచెమన్నా సిగ్గుండాలి మాట్లాడితే. అన్ని వయసుకు తగ్గ మాటలేంద్రా భయ్ అధికారం గురించి. మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలను హామీల కోసము అడుగడుగున నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈయన మాయ మాటలు చెప్పి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ అంట అడుగడుగున హామీల గురించి అడిగి నిలదీస్తాడు. ఏమి ఇస్తావు వాళ్ళు చేసినాకు? ప్రజలు నిన్ను కొడతారు తిరగబడి. రాష్ట్ర ప్రజల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి ఇప్పుడు బాధపడుతున్నారని ఈయన కలవడి అక్కడ మొత్తం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం గెలిపియక ఇక్కడ కాంగ్రెస్ను గెలిపించిందని బాధపడుతుందట. లోకసభ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ధీమా వ్యక్తం చేశారు. గెలిచి ఏం చేస్తావు? మోడీకి ఇస్తారా? చెప్పురు సీట్లు 400 ఇస్తే రాజ్యాంగం మొత్తం మారుస్తాడంట. పోయి ఆ బుక్కులు పట్టుకరాపో అని రాస్తారు. ఈ సందర్భంగా చెరువు కొమ్ము తండాకు చెందిన మాజీ సర్పంచ్ ధరావత్ దేశీరామ్, రావూరు గ్రామానికి చెందిన దొమ్మేటి లక్ష్మీనారాయణతో పలువురు ఇతర పార్టీలతో చేరిన నాయకులు, పలువురు గిరిజనులు తిరిగి సొంత గూటికి చేరారు. ఏ గూటి చేరినా ఎవడు చేరినా అందరు వెళ్ళిపోతున్నారు మీ గూటికి వెళ్ళి. మీ గూడిలో అయిపోయింది. మీ గూడు మొత్తము కిందికి వెళ్ళి పొగ పెట్టేసిరు తెలంగాణ ప్రజలు. అలాగే మండలంలోని చింతనెక్కడ గ్రామానికి చెందిన జీడి మల్లయ్య కొద్ది రోజుల కిందట మృతి చెందగా వారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధికారంలో ఉన్నప్పుడేమో హైదరాబాద్లో తానేష కొడుకులు లేకున్నారు. ఇప్పుడు అంట పోతారంట, ఆటోల దగ్గరికి పోతారు, ఇళ్ళ దగ్గరికి పోతారు, సచిన వాళ్ళను పరామర్శిస్తారు. అప్పుడేం బీకేసిరో మరి ఇప్పుడు ఎందుకో అంటే వాళ్ళు అధికారంలో వచ్చి మళ్ళీ మీకు గెలిపిస్తారని. మీ గురించి తెలియదు ఆడ తెలంగాణకు అందరికీ తెలుసు ప్రజలకు. తర్వాత అలాగే మండలంలోని చింతనెక్కడ గ్రామానికి చెందిన జేడి మల్లయ్య కొద్ది రోజుల కిందట మృతి చెందగా ఆయనను పరామర్శించారు. ఏం పరామర్శించి ఏమని ఇచ్చినావు? వాళ్ళకు ఏమిస్తావు? పిల్లికి బిచ్చం పెట్టను నువ్వు ఇచ్చేదేంది? ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏడుదొడ్ల జితేందర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ మోటపోతుల మనోజ్ గౌడ్, రైతు బంధు వీళ్ళందరూ కలిసి పనికి మళ్ళీ వాళ్ళంతా కలిసి వగైరా లాస్ట్కి ఏమంటారంటే కాంగ్రెస్ బీజేపీల మోసాలను ఇంటింటికి తీసుకెళ్లాలంట. మీకు ఉన్నదే అంత పనికి మళ్ళీ. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ మాటలు ఏంటంటే కొట్టి చంపుతారు, జాగ్రత్తగా ఉండండి. పిచ్చి పిచ్చి లెక్కలు చేసి అసలు రియల్గా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకే జ్ఞానోదయం లేదు. దొంగలు, చదువు లేదు, సంస్కారం లేదు, పరామర్శించేది లేదు, ఎవరి దగ్గరికి పోయేది లేదు, ఎవరితో మాట్లాడేది లేదు, స్టూడెంట్ను పట్టించుకోరు, ఎంప్లాయీస్ని పట్టించుకోరు.